నశించాలి అగ్రకుల అహంకారం, ఖబర్దార్ అగ్రకుల అహంకారులారా, ఖబర్దార్ అగ్రకుల అహంకారులారా. We want justice, 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 we want justice. 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 ఖబర్దార్ పర్వతులారా. We want justice. BCSC ఐక్యత. ఐక్యత. చెప్పిన కులాన్ మాంగలారా. ఓలారి కులాన్ నాది. ఖబర్దార్ కులమతం మాంగలారా. ఖబర్దార్. సిగ్గు రెండెల్ల పసిపాపను దేవుని సమక్షంలో చంపనమా. సిగ్గు దేవుని సమక్షంలో 2 నెలల పసిపాపను చంపనమా. ఖబర్దార్ అగ్రకుల నాయకులారా. ఖబర్దార్ అగ్రకుల నాయకులారా. చిన్న పసిపాప గుళ్ళో చంపేయడం అనేది ఇంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని కామారెడ్డి బహుజన సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే దాన్ని దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి దుర్మార్గులను రక్షించాలని చూసినటువంటి పోలీసులను కూడా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలా, సస్పెండ్ చేయాలా, రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు కూడా ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి మన మౌనిక వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం కూడా హిందువులే కదా, మరి సనాతన ధర్మము హిందువుల పక్షాన్ని ఉంటుందని చెప్పినటువంటి సనాతన ధర్మము వాళ్ళను రజకులను గుడిలోకి రావద్దని చెప్పేసి అడ్డుకోవడం వల్ల అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక 2 నెలల పసిపాప చనిపోవడానికి కారణమైంది. ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అగ్రకులాలు కాబట్టి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కానీ అరెస్ట్ లేదు, కేసు లేదు, ఇప్పటిదాకా ఏమీ లేదు. ఇది అన్యాయమైన చర్య. వెంటనే ఈరోజు కామారెడ్డిలో జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా డిమాండ్ ఒకటే, ఆ గుడిలో పసిపాప చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్ ఉన్నది. రెండో చర్య వలన తెలిసిపోతా ఉన్నది. పుట్టలో నుంచి బయట ప్రపంచాన్ని చూడడానికి వచ్చిన ఒక చిన్న 2 నెలల పాపపై దయా దాక్షణ్యం కరుణ లేని ఈ నాయకుల తుకారాం రెడ్డి గారు, మీరు దేవుణ్ణి చూడడానికి 100 రూపాయలు ఫీజు తీసుకుంటే మరి ఇదేంటి అని ఈ యొక్క ఎంట్రీ ఫీజు ఏందని అడిగితే కులాన్ని దూషించి గణేష్ లావణ్య యొక్క కుటుంబాలను చిత్రహింసలు పెట్టి పసిపాపని చూడకుండా కూడా పసిపాపను కాలితో ఫుట్బాల్ దాన్నినట్టు అంటే మీరు మనుషులా రాక్షసులా మీరు పశువులా అనే దాన్ని బట్టి దీనికి ఎదురైతే ఉంటే